ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవాలను బయటికి తీసుకోవడానికి ఒక్క ప్రయత్నం చేయలే. మెయిన్ ప్రింట్ మీడియా కనీసం ఎట్లా జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఒక సీనియర్ రిపోర్టర్ను పంపలే. ఇవాళ అంతో ఇంతో సమాజం ముందు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొద్దిగా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే సమాజానికి తెలుస్తున్నది. నా సోషల్ మీడియాలో మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరే శ్రద్ధ పెట్టకపోతే ఇంకెవరు శ్రద్ధ పెట్టారు? ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కొన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడుతున్నది. వాళ్ళకు ప్రజల ప్రాణాల కంటే పోలీసులతో స్నేహాలు, అధికారం ఉన్న వాళ్ళతో స్నేహాలు వాళ్ళకు ముఖ్యమైపోయింది. వీళ్ళ వల్ల ఎవరు బలైన దళితులు, పేద వర్గాలే కాబట్టి మనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను సోషల్ మీడియాతో నా తమ్ముళ్ళు చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక తేదీ నిర్ణయం తీసుకుంటే ఆ తేదీ రోజు సగౌరవంగా మిమ్మల్ని నేనే తీసుకెళ్తా కోదాడకు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించిన నిన్న పోలీసులు పోయి ఒక ఎన్టీవీకి సంబంధించిన రిపోర్టర్స్ ఏదో అరెస్ట్ చేసిండ్రు. అరే మీడియా అంతా గగ్గోలు పెట్టినట్టుగానే మాట్లాడుతున్నది. అరే ప్రాణాలకు లేని విలువ మీ దగ్గరకు వచ్చి అరెస్ట్ అవుతూనే అంత అదైపోతుందా? అరెస్ట్ అక్రమే నేను ఖండిస్తా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఒక స్టోరీ బోర్డు పెట్టలేదు? ఎందుకు ఒక ఇంటర్వ్యూ తీసుకోలేదు? ఎందుకు ఆ కుటుంబం, ఆ తల్లి 60 రోజులుగా డీజీపీ దగ్గరకు వస్తుంది, ఎస్సీ కమిషన్ దగ్గరకు వచ్చింది, మానకుల కమిషన్ దగ్గరకు వచ్చింది, అంతటా తిరగరాని తిరిగే చోట్ల తిరుగుతూనే ఉన్నది. ఆ తల్లి ఆవేదనకు విలువనివ్వరా? కన్న కొడుకును కోల్పోయి కనీసం నా కొడుకు చనిపోవడానికి కారకులకు కనీసం చట్టపరంగా శిక్షలు జరగాలని కోరుకుంటుంది. నా కొడుకు ఎట్లాగో తిరిగి రాడు, కానీ మరో రాజేష్ చనిపోకుండా ఉండాలంటే దీని కారకులైన వాళ్ళ మీద చట్టపర శిక్షలు ఉండాలని కోరుతున్నది. నేను ఒక్క కర్ల రాజేష్ గురించే కాదు, భవిష్యత్తులో మరిన్ని కర్ల రాజేష్లు జరగద్దారు. ఇప్పుడు కర్ల రాజేష్ కాడ ఇన్ని నేరాలకు పాల్పడ్డా సాక్ష్యాలను కనుమరుగు చేయడం కూడా నేరమే కదా. ఒక మర్డర్ చేసిన వ్యక్తి రక్తాన్ని తుడిచిండు అనుకోండి, లేదా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని ఎవరన్నా షెల్టర్ ఇచ్చిండు అనుకోండి, అది కూడా నేరమ కింద వస్తుంది కదా.